మారిన ఆహారపు అలవాట్లతోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు ఉద్యానవన శాఖ అధికారి మంగ. దీంతో టెర్రస్ గార్డెనింగ్ లో ఔషధ మొక్కల పెంపకంపై రేపు తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ ఇస్తామని తెలిపారు. కిడ్నీ స్టోన్, జలుబు, జ్వరంను నేచురల్ రెమెడీస్ తో తగ్గించుకోవచ్చన్నారు మంగ. ఇలాంటి పద్ధతులు ఎందువల్ల వస్తున్నాయి అంటే ఎంత మోతాదులో ఉపయోగించాలో ఎప్పుడు వేసుకోవాలో తెలిసి తెలియక మనం చేస్తున్నటువంటి పద్ధతుల ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటూ మన మరణానికి దగ్గర అవుతున్నాం. ఇవన్నీ మరి ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి అంటే కావు, మన పూర్వకాలంలో నుంచి ఉన్నవే. కాకపోతే ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది తెలియక ప్రజలందరూ కూడా సతమతం అవుతున్నారు. ఇప్పుడు జనరల్గా చూస్తే సేంద్రీయ వ్యవసాయం అనేది అందరికీ కొత్త కాదు. అయినప్పటికీ కూడా ఏంటంటే మనం పాత పద్ధతులను ఉపయోగించి ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇలాంటి వాటిని ఉపయోగించి వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటూ చేస్తూ తిరిగి మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా మనకు ఎంతో అవసరమైనటువంటి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం కోసం మేము అంటే తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు ఈ శనివారము న్యాచురల్ రెమెడీస్ ఎలా అంటే హెర్బల్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ని ఉపయోగించి జ్వరానికి కానీ, జలుబుకు కానీ, లేకపోతే కిడ్నీ స్టోన్స్ అని ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య, అనేమియా, ఇలాంటి రకరకాలైనటువంటి ఈ రోగాలకు న్యాచురల్గా కొన్ని రెమెడీస్ను జనాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు ఈ శనివారం రోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయగలరు.